ఈ దమరి అనే స్త్రీ కూడా అరియేపగు అనేటువంటి జరిగే ప్రాంతంలో నిలవబడ్డది. పౌలు బోధిస్తున్నటువంటి వాక్కులు ఆమె కూడా వింటుంది. పౌలు మాట్లాడుతున్న సువార్త ఆమె కూడా గ్రహిస్తా ఉంది. ఎవరి సహాయం లేదు, కానీ నిర్ణయం మాత్రం అంతరంగా తీసుకుందండి. చాలా మంది ఒక విషయాన్ని వింటే దాని కొరకు ఏం చేస్తారంటే, నేను వాళ్ళని అడిగి చెప్తాను, వీళ్ళని అడిగి చెప్తానంట. చాలా సార్లు మనమే కొన్నిసార్లు ఏం చేస్తాం, మా అమ్మని అడిగి చెప్తాను, మా నాన్నని అడిగి చెప్తాను, నేను ఇంటికి వెళ్ళి వస్తానంటా ఉంటా కొన్నిసార్లు. కానీ ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా ఆమె విన్న సత్యం కొరకు నిలబడి సత్యాన్ని హృదయం అత్తుకుని వెంటనే నిర్ణయం తీసుకుందట. ప్రతి ప్రాంతానికి కొన్ని నియమాలు, కొన్ని కట్టడలు ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఈ ప్రాంతం ఒకటి ఉంది. ఈ ప్రాంతము తత్వ జ్ఞానముతో నిండినటువంటి ప్రాంతం అండి. ఈ తత్వ జ్ఞానంతో నిండినటువంటి ప్రాంతము అయినప్పటికీ వీరు నిజాన్ని తెలుసుకోకుండా రెండు తలంపుల మధ్య తడబడుతూ రోజు పోరాటమే. అక్కడ తర్కము అనేటువంటి మాట మరి ముఖ్యంగా మనం చదువుతూ ఉన్నాం. పౌలు భక్తుడు కూడా అనుకుంటున్నాడు, వెళ్తున్నాడు, ఆయన వెళ్ళిన ప్రతి స్థలములోనట యూదులతోనూ భక్తి పొందిన వారితోనూ ప్రతిదినం సంత వీధుల్లో తను కలుసుకున్న ప్రతి వారితో తర్కిస్తున్నాడు, ప్రతి వారితో బోధిస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన తెలుసుకున్న విషయాలను, వారు తెలుసుకోవలసిన విషయాలను, అక్కడున్న ప్రతి దాని మీద తర్కం అన్నది అక్కడ జరుగుతూ ఉంది. ఆ తర్కం జరగటం వలన ఏమి నేర్చుకుంటారంటే, సత్యం వారిని స్వతంత్రులుగా చేస్తున్న విషయాన్ని వారికి బోధించడానికి అపోస్తలుడైన పౌలు ప్రయత్నం చేస్తున్నట్లుగా వాక్యం నుండి మనం చదువుతూ ఉన్నాం. పట్టణము అన్ని విషయాల్లో బాగుంది. అట్ ది సేమ్ టైం ఆ పట్టణములో విగ్రహారాధన కూడా అంతకు మించే ఉంది. పౌలు ఆ ప్రాంతంలో అడుగు పెట్టగానే అతని హృదయం ఏమైపోయిందంటే, వాక్యంలో చదువుతున్నాయి కదా, ఆ పట్టణము విగ్రహములతో నిండి చూచి అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను, సహించలేకపోయాడు. వీళ్ళకి ఎలాగైనా సత్యాన్ని చెప్పాలి, దేవుని గురించినటువంటి మాటలు చెప్పాలి అని అనుకుంటూ ముందుకు వెళుతుండగా అతని సువార్తకు దేవుడు ద్వారాన్ని తెరిచాడు. ఏంటి ఆ ద్వారం? అక్కడ జరిగిన సందర్భం ఏంటి అంటే 22వ వచనములో చాలా స్పష్టంగా ఆ మాట రాయబడ్డది. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పింది ఏమనగా, ఎథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చుచ్చుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడిన దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరుచుచున్నాను. సువార్త చెప్పడానికి పౌలు భక్తునికి ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్య జనులకు, ఆ విగ్రహారాధనటువంటి ప్రజలకు చక్కగా దేవుని వాక్యాన్ని మర్మయుక్తంగా బోధించటం ప్రారంభిస్తున్నాడు. ఏంటి ఆ సువార్త అంటే, ఆయన ఆ ప్రాంతంలో అడిగి పెట్టగానే ఈ విషయాన్ని చాలాసార్లు మీతో పంచుకున్నాను. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మరలా ఈ విషయాలు చెప్పడానికి ప్రియుల ప్రయత్నం చేస్తాను. ఈ దమరి అనే స్త్రీ కూడా అరియేపగు అనేటువంటి ప్రాంతంలో, ఆ సభ జరిగే ప్రాంతంలో నిలవబడ్డది. పౌలు బోధిస్తున్నటువంటి వాక్కులు ఆమె కూడా వింటుంది. పౌలు మాట్లాడుతున్న సువార్త ఆమె కూడా గ్రహిస్తూ ఉంది. ప్రియులారా, మన భారతదేశం ఒక 250 సంవత్సరాల క్రిందట చరిత్ర మీరు చదివితే, భారతీయ చరిత్రలో ఎక్కడ స్త్రీ చదువుకోవడం అన్నది జరగలేదండి. స్త్రీ ముందుకొచ్చి మాట్లాడటం అన్నది జరగలేదు. స్త్రీకి అంత ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖులు, కులాలు, వర్ణ వ్యవస్థ అన్నదాన్ని ఏర్పాటు చేసినప్పుడు స్త్రీ అన్నది ఇంట్లో మాత్రమే ఉండాలి, ఇంటి పనులకు మాత్రమే వారు పరిమితం. వారు బయటకు వచ్చి మాట్లాడటం కానీ, సమాజంలో తిరగటం కానీ వారు చేయకూడదు అనేటువంటి నియమం ఉంది. అది కేవలం మన భారతదేశానికి అంటే కాదండి, నాటి ఎథెన్సు ప్రాంతానికి కూడా. అలాగే ప్రియుల యేసుక్రీస్తు వారి కాలంలో కూడా, క్రొత్త ప్రతినిబంధన కాలంలో కూడా అక్కడక్కడ ఇంకా ఆ వివక్ష ఉన్నది. ప్రభు యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించిన తర్వాత ఆయన ప్రియులరా ఆ యొక్క యెరూషలేం ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత అనేక మంది, ఎక్కువగా స్త్రీలే ఆయన వెంబడించి సువార్తలో పరిచర్యలో పాలి భాగస్తురాలు అయినట్లుగా లేఖనం నుండి మనం చదువుతాం. అలాగే యేసు ప్రభు సమాధి చేయబడినప్పుడు కూడా అనేటువంటి మరియా, ఇంకా అక్కడ మార్తా మరియలు చాలా మంది ఉన్నారు. ఇలాగా స్త్రీల సమాజం అన్నది యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, సువార్త ప్రకటన జరిగిన తర్వాత వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగింది. మీరు సువార్తల్లో అనగా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మీరు చదివితే కొన్ని చోట్ల స్త్రీల గురించి కొన్ని విషయాలు మనం చదువుతాం.
అలాగే ఆ దినాల్లో ఎంత వివక్ష ఉన్నది కూడా, వారు లెక్కలు కట్టడంలో కూడా, వారు లెక్కించే విధానంలో కూడా స్త్రీని అంతగా వారు లెక్క చేసుకోలేదు. ఈ మాట ఎక్కడ మనం కోట్ చేస్తామంటే, యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు పిల్లలను అడుగుతారు, ఆయన మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళు ఏమంటారు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అంటారు. మీరు చెప్పండి, ఎంతమంది పంచిపెట్టారు? ఇది కరెక్ట్గా చెప్పాలి, ఎంతమందికి? కరెక్టేనా? ఆ లేఖనాన్ని మీరు చదివితే అక్కడ ఏం రాస్తారు తెలుసా? స్త్రీలను పిల్లలను కాక అని మెన్షన్ చేసి పురుషుల సంఖ్య అన్నాడు. అక్కడ అర్థమవుతుందండి. అక్కడ లెక్క కట్టేటప్పుడు కూడా స్త్రీలు ఏం చేశాడు? లెక్కలను మినహాయించాడు. వారు కూడా ఆనాటి కాల పరిస్థితులను బట్టి స్త్రీ ఇంకా వివక్షకు గురైంది. స్త్రీలను పిల్లలను గాక 5,000 మంది పురుషులు తిన్నారు అని చెప్పారు. పాటలు రాస్తూ పాటల్లో కూడా మనం ఒకటిదే పాడుకుంటాం అంటాం, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టి తినేశారని చెప్తా ఉంటాం. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? దీన్ని ఎగ్జాంపుల్ గా, ఉదాహరణగా తీసుకుని మనం విశ్లేషిస్తున్నప్పుడు మనం కట్టే లెక్కలు ఇంచుమించు ఒక 12 నుండి 15,000 మంది తిన్నట్లుగా లెక్కలు కడుతూ ఉంటాం. ఎలాగంటే 5,000 మందిలో ఒక 3,000 మంది పురుషులకు పెళ్ళైతే వాళ్ళ భార్యలు తీసుకొస్తే ఎంతమంది అయ్యారు? అప్పుడు 3 + 3 6,000 మంది. ఇక్కడ 2,000 మంది బ్యాచిలర్స్ ఉన్నారు. ఎంత? 8,000 మంది. 8,000 మంది. ఈ 3,000 జంటలకి 2 పిల్లలు చొప్పులు లెక్కేస్తే ఎంతమంది? అదొక 6,000. 6, 8 ఎంత అయింది? 14,000 మంది. జస్ట్ యావరేజ్ కౌంట్ అన్నమాట. ఈ రోజుల్లో 2 పిల్లలు చాలు అనుకుంటున్నాం, కానీ ఆ దినాల్లో మీకు తెలుసు కదా, 9 మంది 10 మంది 11 మంది పిల్లలు కూడా ఉండేవారు. అయితే ఈ స్త్రీ అన్న దాని గురించి నేను చెప్తే, ఈ మాటను బట్టి ప్రియులరా, లెక్కల్లో సరైన గుర్తింపు అన్నది ఆ దినాల్లో కూడా లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త ప్రకటించినటువంటి దినాల్లో స్త్రీలు ఆయన వెంబడించటం, ముందుకు రావటం ప్రయత్నం చేశారు. మన భారతదేశం కూడా ఇంచుమించు 250 సంవత్సరాలకు పూర్వం చాలా కఠినమైనటువంటి వివక్షకు గురైంది. భారతదేశానికి మిషనరీలు వచ్చారు, క్రైస్తవ సువార్థికులు వచ్చిన తర్వాత స్త్రీలకు కూడా సమాన హోదా ఉండాలి అనే చట్టాలు తీసుకుని వచ్చారు. స్త్రీ కూడా మాట్లాడాలి, స్త్రీ కూడా చదువుకోవాలి, స్త్రీ కూడా అన్ని విషయాల్లో ఆమె కూడా ముందు ఉండాలి, ఆమె దేనిలో తక్కువ కాదు అని నిరూపించడానికి ప్రియులరా, దైవజనుడు విలియం కేరీ గారు వారు ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి వచ్చి, భారతదేశంలో స్త్రీ యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో, సృష్టికి స్త్రీ యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో అని తెలియజేశాడు. అలాగే స్త్రీ చదువుకుంటే ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటుందని చెప్పి ఆయన చక్కగా కాలేజీలు కూడా కట్టాడండి. సిరంపూర్ యూనివర్సిటీ అన్నదాన్ని ఆయన ప్రియులరా మన భారతదేశంలో ఆయన కట్టినట్లుగా మనం చరిత్రపూర్వకంగా చూస్తున్నాము. నేటికి అనేక మంది అందులో చదువుకొని ప్రియుల ప్రయోజకులై 1793వ సంవత్సరంలో ఆయన మన భారతదేశానికి వచ్చి బెంగాల్ అనే ప్రాంతంలో అత్యుత్తమైనటువంటి పరిచర్య, అలాగే మహిళలకు చదువు, వారు కూడా తమ జీవనాన్ని సాగించాలి, వారిలో ఉన్నటువంటి కళలు, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాలు, భావాలు వ్యక్తపరచుకోవాలి, వారికి కూడా కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయి, వాటిని నెరవేర్చాలి అనేటువంటి ఆలోచనతో దైవజనుడు విలియం కేరీ గారు ఈ భారతదేశంలో మహిళల కొరకు, ప్రత్యేకించి మహిళల కొరకు కాలేజెస్, స్కూల్స్ కట్టారండి. తర్వాత కాలంలో అలెగ్జాండర్ డఫ్ అనేటువంటి ఆయన కూడా మన భారతదేశానికి రావటం జరిగింది. ఆయన 1830 సంవత్సరంలో భారతదేశానికి వచ్చి కలకత్తా అనే ప్రాంతంలో ఆయన కూడా స్కూల్స్ కట్టాడు. స్కాటిష్ చర్చ్ కాలేజ్ అనేటువంటి కాలేజీని స్థాపించాడటండి. అలాగే ఇప్పుడు మనం చదువుతున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతుందో, ఇంగ్లీష్ మీడియం ఏదైతుందో దాన్ని కూడా ప్రారంభించింది ఆయనే. ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదవకపోతే ఏమివ్వరో, జాబ్స్ లేవు. ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి. ఇంగ్లీష్ మాట్లాడితేనే నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో కానీ రాబోయే తరాలు, ఇప్పుడు ఏ టెక్నాలజీలో ఉన్నాం మనం, దీనికి ఖచ్చితంగా ఇంగ్లీష్ చాలా అవసరం. దీన్ని కూడా తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే అలెగ్జాండర్ డఫ్ అనేటువంటి ఆయన. ఈ విధంగా భారతీయ స్త్రీలు చదువుకోవాలి, వారు అన్నిటిలో ముందుండాలి, వారు చాలా బలమైన వారు అనే విషయాన్ని మరి దైవజనుడు సువార్థికుడు అలెగ్జాండర్ డఫ్ అనేటువంటి వ్యక్తి కూడా దీని కొరకు ఆయన ప్రయత్నం చేసినట్లుగా మనము చరిత్రపూర్వకంగా చదువుతాం. దయచేసి నేను ఆయన ఫోటో చూపిస్తాను, మీరు చూడండి. ఈయనే విలియం కేరీ గారు అండి. భారతీయ స్త్రీలు చదువుకోవాలి, వారికి చదువు అవసరం,
వారి ఇళ్లలో ఉండిపోవటం, ఇంటికి పని మనిషిలా ఉండిపోవటం అది మంచి పని కాదు. వారిలో ఉన్న ప్రతిభను వారు కనుబరచాలి అనేటువంటి ఆలోచనతో ఆయన మన భారతదేశంలోకి వచ్చిన తర్వాత అనేకమైన సంస్కరణలు ఆయన చేశాడు. అప్పటికే భారతదేశంలో రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి మన ఇండియన్ భారతీయుడు ఒక ఆయన ఉన్నాడు. ఈయన సామాజిక సంఘ సంస్కర్త. ఒకవేళ పిల్లలు మీ సోషల్ స్టడీస్ లో చదివితే ఈయనకు వచ్చినటువంటి చరిత్ర కూడా ఉంటది. ఈయన ఫోటో చూడండి, మీకు తెలుసు. దీని మీద చాలా పోరాటం చేశాడు. ఆ పోరాటంలో మరి ముఖ్యంగా బాల్య వివాహాల గురించి, సతీ సహగమనం, భర్త చనిపోగానే భర్త శరీరం ఆ శవంతో పాటు భార్యను కూడా కాల్చేటువంటి సంస్కృతి మన భారతదేశంలో, దాని మీద కూడా చాలా పోరాటం చేశాడు. అలాంటి సమయంలో విలియం కేరీ గారు ఈయనకు తోడుగా ఇరువురు కూడా దాన్ని ప్రియులరా మరి ఆ సంస్కరణ చేసి దాని నుండి మన భారతీయులకు అంటే మనకున్నటువంటి స్త్రీలకు స్వేచ్ఛ కల్పించినటువంటి ప్రముఖులు వీరిరువురని చెప్పుకోవచ్చు. అలాగే ఈ అలెగ్జాండర్ డఫ్ అనేటువంటి వ్యక్తి, ఈయన స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి మిషనరీ. ఈయన చెప్పాడు స్త్రీ చదువుకోవాలి, స్త్రీ చదువుకుంటే ఒక జ్ఞానాన్ని కలిగి తన కుటుంబాన్ని కట్టుకుంటే సమాజానికి మేలుకరంగా ప్రయోజనకరంగా జీవించగలదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఈయన చక్కగా ఈయనకున్న డబ్బును తీసుకుని వచ్చి మిషనరీ సంస్థ ద్వారా ఒక కాలేజ్ స్కూల్ ని స్థాపించాడు. అలాగే మన భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలు ఎవరు అంటే పూణేలో ఉన్నటువంటి స్త్రీ. ఈమె పేరు సావిత్రిబాయి పూలే. తెలుసా? ఫస్ట్ టీచర్ మన భారతదేశంలో. ఈమె కూడా చాలా ప్రయత్నాలు చేసింది. ఈమె చదువుకోవడానికి ప్రయత్నించింది, చదువుకుంది, టీచర్ అయ్యింది. అలాగే ఎడ్యుకేషన్ ఎంత పవర్ఫుల్లో, ఓ శక్తివంతమైన ఆయుధము అని చెప్పి నిరూపించింది. ఈ విధంగా అనేక మంది చెప్పుకుంటూ పోతే ఈరోజు భారతదేశంలో ప్రియులరా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఈరోజు ద్రౌపది ముర్ము అనేటువంటి ఆమె ఉంది. ఆమె మన రాష్ట్రపతిగా ఆమె వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా భారతదేశంలో ప్రియులరా స్త్రీ తన పాత్ర ఏమాత్రం కూడా స్త్రీ దేనిలోనూ తక్కువ కాదు అని నిరూపించుకోవడానికి బైబిల్ గ్రంథం వాక్యం ఆనాటి మిషనరీలు గొప్ప ప్రేరణ వారికి ఇచ్చిన విధానాన్ని బట్టి ఈరోజు స్త్రీ తన మనుగడను సాగిస్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకంలో ఒక చిన్న సామెత చెప్తూ ఉంటారు, మీరు విన్నారో లేదో, ఏమైనా మగవాడు బిడ్డని కనలేడంట, ఆడది మీసం పెంచలేదంట, కానీ పురుషుడు గర్భాన్ని మోయలేడు. ఒక్కొక్కరికి ఒక ప్రాధాన్యత. స్త్రీ బాధ్యతలు స్త్రీకి ఉన్నాయి, పురుషుని బాధ్యతలు పురుషునికి ఉన్నాయి. స్త్రీ ప్రాముఖ్యత స్త్రీకి ఉంది, పురుషుని ప్రాముఖ్యత పురుషునికి ఉంది. నేటి వాక్య ధ్యానాంశంలో ఉన్నటువంటి ఈ స్త్రీ యొక్క సుగుణాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ దమరి అనేటువంటి స్త్రీ తాను అరియోపగు అనేటువంటి సభ దగ్గరకు వచ్చి నిలబడ్డది. వాస్తవానికి ఇలాంటి పెద్దలు, జ్ఞానులు, తత్వజ్ఞానులు నిలబడిన సమాజం ఆ సభ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరికి ధైర్యం సరిపోదు. మొదట నేను అడుగుతున్న ఒక మాట మిమ్మల్ని జాగ్రత్త వినండి. మన ఊర్లో పంచాయతీలు జరుగుతూ ఉంటాయి కదా, ఊర్లో తగువులు అంటారు కదా, పెద్దలందరూ కూర్చొని ఆ మాట్లాడుతున్న తగువులు ఎక్కువ ఎవరుంటారు? మగవాళ్ళు ఉంటారా, ఆడవాళ్ళు ఉంటారా? మగవాళ్ళే ఉంటారు. ఒకవేళ ఆడవాళ్ళు తగువులోనికి రావాలంటే ఆ తగువులో వారి పాత్ర ఉంటే, ఆ తగు వారికి సంబంధించినది అయితే మాత్రమే గాని వాళ్ళు అక్కడ అడుగు పెట్టరు. అలాంటి కఠినమైన సభ ఈ అరియోపగు అనే సభ. ఇప్పుడు ఇక్కడ నిరంతరం వాదనలు అనమాట. ఒక కోర్టులో ఎలా అయితే వాదించుకుంటారో అలాంటి వాదనలు జరిగే ప్రదేశం ఆ ప్రదేశం. అక్కడ మనం చదివితే చరిత్ర చెబుతా ఉంది, 2 జాతుల ప్రజలు ఉన్నారు, 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఎపిక్యూరియస్ అలాగే స్టోయిక్ అనేటువంటి ఆ యొక్క సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకరేమో దేవుడు ఉన్నారు అంటారు, ఒకరేమో దేవుడు లేడు, దేవుడు సృష్టి దేవుడు అంటారు. ఈ విధంగా విగ్రహారాధనను ఆధారం చేసుకునేటువంటి ఒక టీం ఉంది. విగ్రహారాధనకు భిన్నంగా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. ఈ యొక్క గ్రీకు తత్వజ్ఞానాన్ని అభ్యసించినటువంటి వ్యక్తి పేరు ప్లేటో, అరిస్టాటిల్. ప్లేటో మీరు చదువుతారు పిల్లలు మీ స్కూల్ పాఠ్య పుస్తకాల్లో. ఈ ప్రాంతంలో ప్లేటో అనేటువంటి వ్యక్తి కూడా అక్కడి నుండి పెరిగాడు. తర్వాత కాలం సోక్రటీస్ అనేటువంటి తత్వ జ్ఞాని కూడా అక్కడి నుండి పట్టుకుని వచ్చాడు. ఈయన అక్కడ వాదిస్తున్నప్పుడు ఆయన వాదన వాళ్ళకి, ఆ ప్రజలకు తప్పుగా అనిపించిందట. ఆ యొక్క సభ నియమాలు తెలుసా? ఆ అరియోపగు అనేటువంటి పంచాయతీ ఏదైతుందో, సభ ఏదైతుందో, ఆ సభలో ఎవరైనా నిలబడి మాట్లాడితే వారి మాట్లాడే మాట నిరూపించుకోకపోతే, అది వాస్తవం కాకపోతే వారిని చంపేస్తారు. ఎలా చంపుతారు తెలుసా? కత్తో గొడ్డలు తెచ్చి చంపరండి.
సింపుల్గా ఒక గ్లాస్తో డ్రింక్ ఇస్తారటండి. ఏమిస్తారు? ద్రాక్షరసం అనమాట. ఆ ద్రాక్షరసం తాగగానే చచ్చిపోతాడు. దానిలో తేలు విషాన్ని కలుపుతారటండి. తేలు విషాన్ని నిల్వ చేసి ఆ విషాన్ని ద్రాక్షరసంలో కలిపి ఈ ద్రాక్షరసం గ్లాస్ ఇస్తారు అతను వాదన అయిపోయిన తర్వాత. అలాగే చనిపోయాడు ఈ సోక్రటీస్ అనేటువంటి తత్వ జ్ఞాని. ఆ గ్లాస్ తాగిన ఆ కాసేపటికి గిలగిల కొట్టుకుని ప్రాణం వదిలే చనిపోతారు. అంతటి భయంకరమైన నియమం కలిగినటువంటి సభ అరియోపగొని సభ. ఆ సభ దగ్గరికి వచ్చి నిలబడితే దమరి అనే స్త్రీ వచ్చి ఏం చేస్తుందంటే సత్యం కొరకు అన్వేషిస్తా ఉంది. లేఖనములో మనము ఈ మాట చదివాం. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకుని విశ్వసించిరి. వారిలో దమరి అను స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉన్నారని చెప్పి లేఖనములో మనం చదువుతూ ఉన్నాం. ఇలాంటి విగ్రహ పూరితమైనటువంటి ప్రాంతములో ఏవండి కఠినంగా శిక్షలు కూడా అమలు చేసేటువంటి ప్రాంతంలో ఆమె సత్యం కొరకు నిలవబడి ఏం చేస్తా ఉందంటే నేను ఈ వార్త తెలుసుకోవాలి. లేఖనంలో ఒక మాట చదువుదాము. ఈరోజు చాలా మందికి సత్యం అంటే ఎందుకు నచ్చదో, సత్యాన్ని ఎందుకు అడ్డగిస్తున్నారో అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18-19 రాశాడు. చదవండి. 18వ మొదటి అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. ఆ తెలియబడని దేవుడు ఎవరు అంటే ఈ సృష్టికి సృష్టికర్త అని చెప్పి 24 వచనంలో అన్నాడు. జగత్తు అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయినందున హస్తకృష్ణములైన ఆలయములైన నివసింపడు. 25వ వచనం ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా కొదువైనట్లు మనుషుల చేతితో ఆయన సేవింపబడువాడు కాడు అని చెప్పాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవండి. మొదటి అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతునని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యనో, శాస్త్రి ఏమయ్యనో, ఈ లోకపు తర్కవాది ఏమయ్యనో, ఈ లోకపు జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఎథెన్సు ప్రాంత పట్టణ ప్రజల యొక్క భావన తెలుసా? మేము అందరికంటే జ్ఞానులం, మేము అందరికంటే అన్ని విషయాల్లో ముందున్న వారం, అన్నిటిలో ప్రావీణ్యత కలిగిన వారం, అన్ని తెలుసుకున్న వారం, మేము చెప్పిందే వేదం అని నమ్మినటువంటి ఈ వేదాంత ఈ పండితులందరినీ కొట్టివేసే మాటలు రాయబడ్డాయి. పౌలు భక్తులు వచ్చి నిలబడి చూశాడట. ఆ ప్రాంతంలో అడుగు పెట్టగానే అనేకమైన దేవస్థా స్తంభాలు ఉన్నాయి, అనేకమైన బలిపీఠాలు ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క విధమైన పేర్లు రాయబడ్డాయి. అయితే ఖాళీగా ఎంటీగా ఒక బలిపీఠం చూస్తూ ఉన్నారు. ఆ బలిపీఠం మీద ఏం రాయబడ్డదట? తెలియబడని దేవునికి అని రాయబడ్డది. పౌలు దాన్ని ఆధారం చేసుకుని దాన్ని వినియోగించుకుని అన్నాడట, ఆ తెలియబడని దేవుడు ఎవరో నాకు తెలుసు. ఏమంటున్నాడని? ఆ తెలియబడని దేవుడు నాకు తెలుసు. ఆ దేవుడి గురించి నేను చెప్పడానికి వచ్చాను. మీరు అనుకున్నట్లుగా ఆ దేవుడు ఈ దేవాలయాలను నివాసం చేయుడు. మానవుల చేతులతో నిర్మింపబడిన ఆలయాలు, హస్తకృతమైన దేవాలయాల్లో ఆయన నివసించడు. ఆయన జగత్తును అందరి సమస్తమును చేసిన వాడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పి సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తను విని నమ్మి ఆయన వెంబడించిన స్త్రీ ఈ దమరి అనే స్త్రీ. ఆమె సత్యాన్ని నిశ్చితంగా పరిశీలించిందండి. ఎవరు ఏది చెప్పింది దాన్ని వినలేదు. అలా ఒకవేళ వినే ఉంటే ఆ దినాల్లో ఒకటి ఎపిక్యూరియల సిద్ధాంతానికి వెళ్ళిపోవాలి, లేదా స్తోయికుల యొక్క సిద్ధాంతంలోనికి వెళ్ళిపోయి ఆమె అందరి స్త్రీలు ఉన్నట్లుగానే ఇంట్లో ఉండిపోవాలి. ఆమె తెగించింది. ఆనాటి వివక్షతలో ఉన్నప్పటికీ, స్త్రీ బయటికి వచ్చి మాట్లాడడానికి అవకాశం లేదని ఎరిగినప్పటికీ కూడా ఆమె సాహసించి ధైర్యంగా వచ్చి ముందుకు నిలబడి సత్యం కొరకు అన్వేషించింది. మొదటి విషయం ఆమె జీవితంలో. ఈరోజు ఎంతమంది సత్యం కొరకు ప్రయాసపడుతున్నారు, నిజాన్ని తెలుసుకోవడం కొరకు, నిజం కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆలోచన చేయండి ప్రియులారా. పురుషుల కంటే స్త్రీలకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. ఏంటో చెప్పగలరా? పురుషులకు స్త్రీలకు ఒక ప్రత్యేకమైన ఒక భిన్నమైన ఒక గుణం ఉంది. ఆతృత. ఏంటండి? ఆతృత. ఏదైనా ఒక విషయం మనం చెప్తాను అని అన్నాం అనుకోండి, ఆ విషయం తెలిసేదాకా ఏం చేయరు? నిద్ర పట్టదండి. నీతో ఒక విషయం చెప్పాలి అని అన్నాం అనుకోండి, ఏంటి ఆ విషయం అన్నది, అది మంచైనా చెడని ఏం చేయాలా?
తెలుసుకోవాలి. తెలుసుకునే దానికి ఏం పట్టదు? నిద్ర పట్టదు. పురుషుడికి అలా ఉండదు. నీతో ఒక మాట మాట్లాడాలంటే రేపు మాట్లాడుకుందాంలే అంటాడు ఈ పురుషుడికి బిజీ. కానీ స్త్రీ ఏం చేస్తే ఎంత బిజీలో ఉన్నా కూడా అది నైజం. పుట్టినటువంటి ఆ పుట్టిక మానవుని యొక్క స్త్రీ నిర్మాణములో, ఆలోచన విధానములో ఇది ప్రతి ఒక్కరికి ఉంటది. అందుని బట్టి స్త్రీలు త్వరగా జ్ఞానవంతులు అవుతారు, త్వరగా సత్యాన్ని తెలుసుకుంటారు, త్వరగా అన్ని విషయాల్లో ముందుకు వెళతారు. నేటి ఈ ప్రపంచంలో స్త్రీలే ముందుకు వెళ్తున్నారు. స్త్రీలే ముందు ఉన్నారండి. ఉన్నారా లేదా చెప్పండి. స్త్రీకి ఏ చూపు ఎక్కువ? ముందు చూపు. స్త్రీలు ముందుకు పోతున్నారు, పురుషులు మందుకు పోతున్నారు. అర్థమైందండి? స్త్రీలు దేనికి పోతున్నారు? ముందుకు పోతున్నారు, పురుషులు మందుకు పోతున్నారు. ఈ విధంగా పోవటం వల్ల పురుషుడు తన మనుగడను తానే పాడు చేసుకుంటా ఉన్నాడు. లోకంలో ఒక చిన్న సామెత మనం వింటూ ఉంటాం కదా, ఇంటికి దీపం ఎవరట? ఇల్ల. బైబిల్లో కూడా అన్నాడు కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే విలువైందంటాడు. చాలా విషయాలు, చాలా మాటలు రాయబడ్డాయి. యోగ్యురాలైనటువంటి స్త్రీలట తన పెనిమిటికి ఏమవుతుందట? కిరీటం అన్నాడు. ఇక చెప్పుకుంటే పోతే స్త్రీ పాత్ర లేకుండా సృష్టిలో ఏది లేదు. దేవుడు ఎవరిని ఏ స్థితిలో ఉంచాడో, ఎవరికి ఏ పని అప్పచెప్పాడో ఆ పనిని నిర్వర్తిస్తున్నప్పుడు స్త్రీ పురుషుల బాధ్యతలు ఈ రెండు కూడా సరి సమానంగా, ఇద్దరు కూడా దేవుని దృష్టిలో సమర్థులుగా ఉన్నట్లుగా లేఖన భాగంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధ లేఖనంలో అపోస్తలుడు పౌలు అంటాడు, స్త్రీ అట బలహీనమైన ఘటమట. దేనికంటే ఏ విషయం చెప్పినా వెంటనే అన్నారు ఇందాక ఏడ్చేస్తాడు. అవునా? బాధ వచ్చినా తట్టుకోలేరు, సంతోషం వచ్చినా తట్టుకోలేరు. బాధ వస్తే కన్నీళ్ళు దుఃఖం అంటారు, సంతోషం వస్తే ఏం బాష్పాలట? ఆనంద బాష్పాలు. అందుకే స్త్రీలకు హార్ట్ అటాక్స్ రావడం త్వరగా. కానీ ఈ దినాల్లో కొన్ని మెడికేషన్ మనం తీసుకున్నప్పుడు కొంత ఇబ్బంది కనిపిస్తా ఉంది. దాన్ని బట్టి ఇప్పుడు స్త్రీ పురుషులను భేదం లేదు, వయసుతో తారతమ్యం లేదు, ఎవరికి పడితే వాళ్ళకే బలహీనతలు వచ్చేస్తా ఉన్నాయి. అయితే స్త్రీ ప్రతిదాన్ని చాలా సున్నితంగా తీసుకుంటది. దాన్ని బట్టి ప్రియులరా మనం చూస్తున్నప్పుడు స్త్రీలు ఆ దినాల్లో కొంత వారికి వాళ్ళే బయటికి రాలేకపోయారు. దాన్ని బట్టి ఆనాడు మిషనరీ సంస్థల ద్వారా వచ్చిన సేవకులు ఎవరైతే ఉన్నారో, అలెగ్జాండర్ డఫ్ అనేటువంటి సేవకుడు, విలియం కేరీ అనే సేవకుడు, తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి సావిత్రి బాయి పూలే అనేటువంటి ఆమె కూడా, అలాగే రాజా రామ్మోహన్ రాయ్, వీళ్ళందరూ కూడా స్త్రీలు కూడా చదువుకోవాలి, వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి, వాళ్ళు కూడా సాధించాలి అనే ఆలోచనతో స్త్రీల కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. పరిశుద్ధ గ్రంథమైన లేఖనములు ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, స్త్రీలకు ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. యేసు ప్రభువు వారు కూడా, అమ్మా ఇక ఎన్నడూ పాపము చెయ్యొద్దు అన్నాడు. ఎవరితో? పాపములో పట్టబడిన స్త్రీ, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో యేసు ప్రభువు చెప్పిన మాట. మా అని పిలిచాడు ఆయన. అద్భుతమైన పదోచ్చరణ చేశాడు. స్త్రీలకు ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు. ఈరోజు పురుషుడు ఒక 12 గంటలు పని చేస్తే, ఒక 8 గంటలు పని చేస్తే అలసిపోతాడు. కానీ స్త్రీ ఏం చేస్తుందట? నిరంతరం పని చేస్తూ ఉంటది. గడియారం ఎలా తిరుగుతూ ఉంటుంది చూసారా? మన ఇంట్లో గడియారం తిరుగుతూ ఉంటుంది చూసారా? అలా తిరుగుతూనే ఉంటది. ఉదయం లేస్తుందని పాపం. ఆడవాళ్ళకి ఏమి లేదట, సెలవు లేదు, రెస్ట్ లేదు, నిరంతర శ్రామికులు ఆడవాళ్ళు. కనుక పురుషులైన వారు మీరు గమనించండి, సాయంకాలం వెళ్ళిన తర్వాత మీ భార్యలు కొంచెం సాయం. తన జీవితంలో ఎప్పుడు రెస్ట్ తీసుకోదటండి. మీరు గమనించలేదో, మా ఇంట్లో ఈరోజు దైవజనురాలకు జ్ఞాపకం చేసుకోవడం మనందరికి ఆశీర్వాదకరం. మా ఇంట్లో 4 మగవాళ్ళు. ఈ 4కి బట్టలు ఇప్పుడు పెళ్లిళ్ళయి ఎవరికి వాళ్ళు భార్యలు వచ్చి వాళ్ళు చేస్తున్నారు. అయితే ఆమె ప్రారంభ దినాల నుండి ఆమె చేసిన పని, వాషింగ్ మిషన్ లేదు ఇంట్లో, అందరి బట్టలు ఎక్కువ మేము వైట్ బట్టలు, తెల్ల బట్టలు వాడేవాళ్ళం. ఈ మధ్యకాలంలో తగ్గించేసాం. కానీ ఫుల్ వైట్ అండ్ వైట్ వేస్తే ఈ చుట్టుపక్కల ఆయన తోటి సేవకులు కానీ స్నేహితులు కానీ అడుగుతుంటారు, ఎంత చక్కగా ఉతుకుతున్నారు పాస్టర్ గారు, ఏమి ఉతుకుతారు, తెల్లగా ఉంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు బట్టలు. ఆమె నడుము అరిగిపోయేలాగా ఇంటి పని కానీ బట్టలు కానీ అన్ని విషయాల్లో చాలా చక్కగా చక్కబెట్టేటువంటి గుణం ప్రతి తల్లికి, ప్రతి భార్యకు, ప్రతి స్త్రీకి ఒక బాధ్యత తన కుటుంబ పట్ల ఉంటది. ఏమండి, మరీ ముఖ్యంగా భారతీయ స్త్రీలు ఏం చేస్తారంటే, పురుషులు లేచినా లేకపోయినా ఉదయాన్ని లేచి ఏం చేస్తారు? ఇల్లంతా తుడిచేస్తారు, రోడ్డు అంతా తుడిచేస్తారు, రోడ్డు మీదకి వచ్చేసి అందరినీ పలకరిస్తూ ఉంటారు. అలాంటి అనుభవం దైవజనురాలు మా జీవితాల్లో కనిపరిచారు.
స్త్రీ తన జీవితంలో ఎప్పుడు రెస్ట్ ఉండదండి. కనీసం జ్వరం వచ్చినా కూడా అన్నం వండడానికి ఎవరు కావాలా? ఆ అమ్మే లేచి ఉండాలి. కానీ మనకు, పురుషులకు, పిల్లలకు, భర్తలకు, అన్నదమ్ములు కానీ మనకైనా రెస్ట్ ఉంటుంది, కానీ స్త్రీకి ఎప్పుడు కూడా రెస్ట్ ఉండదు. అందుకే వాళ్ళ విషయంలో కొంత చొరవ చూపించి మనం ఎంతవరకు వారిని ప్రేమించగలం, ఎంతవరకు వారిని గుర్తించగలమో ఆ విషయాల్లో వారికి మన తోడ్పాటు చూపించగలిగితే వారి పని కొంచెం సులువు అవుద్ది. కోపం అన్నారా? నవ్వండి, పర్వాలేదు. సాయం చేసినంత మాత్రాన్ని పోయింది లేదు. మన పిల్లలకు, మన తల్లులకు మనం ఎంతవరకు సాయం చేయగలం, వాళ్ళ విషయాల్లో, వారి పనుల్లో ఖచ్చితంగా కొంత మన సహకారాన్ని అందిస్తే వారి పని సులువు అవుద్ది. ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా వారు ఏదో పని చేస్తూ ఉంటారు, వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. తమరి అనే స్త్రీ జీవితంలో పిల్లల సత్యం కొరకు ఆమె అన్వేషించింది. మొదటి విషయం సత్యాన్ని తెలుసుకుంది. ఆ సత్యము తన జీవితంలోకి వచ్చిన తర్వాత 19 విషయాలు మనం చదువుతాం కదా. 19వ వచనంలో అక్కడ రాయబడింది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 19లో, ఇందు విషయమే జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోకపు జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుడు ఏం చేశాడట? వెర్రితనంగా చేశాడట. దేవుడు వెర్రి వారిని, బలహీనులైన వారిని లోకంలో లేవనెత్తుతా ఉన్నాడు. కానీ దేవుణ్ణి ఆశ్రయించాలంటే జ్ఞానం కాదు కావాల్సింది, విధేయత. ఈరోజు చాలా మంది జ్ఞానం లేదా చదువు మాత్రమే ఈ లోకంలో మనకు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తుంది అనుకుంటా ఉంటారు. వాటన్నిటికీ మించి మనం కనిపరిచే విధేయత, భక్తి ఏదైతుందో అది దేవుని రాజ్యానికి మనం వారసులను చేస్తుంది. చాలా మంది ఈ రోజు చదువుకుని కూడా మూర్ఖత్వంలో ఉండిపోయినటువంటి వారిని ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. చదువుకున్నటువంటి వారు కూడా నేటి ఈ క్రైస్తవ ప్రపంచంలో, అలాగే హైందవ సమాజంలో కానీ ప్రపంచ ఈ చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది ప్రతి ఒక్క. ఈ ప్రపంచంలో వెలకట్టలేని ప్రేమ ఏదైనా ఉన్నది, స్వచ్ఛమైన ప్రేమ ఏదైనా ఉన్నది అంటే ఏ ప్రేమ అని చెప్తాము? తల్లి ప్రేమ. అవునా? తల్లి తన బిడ్డను ఎంత అల్లారుముద్దుగా చూసుకుంటుందో, ఏ ఇన్ఫెక్షన్ సోకుద్దో, ఏ తెగులు సమీపిస్తుందో, ఏ రోగం వస్తుందో అని చెప్పి పిల్లలను చాలా అద్భుతంగా చూసుకుంటారు. పాలు పట్టే విధానంలో, స్నానం చేయించే విధానంలో, బట్ట కప్పే విధానంలో, అన్నిటిలో స్త్రీ తన పిల్లలను అల్లారుముద్దుగా చూసుకుంటుందండి. దాన్ని కోట్ చేసి లేఖనంలో ఒక మాట రాశాడు, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఆదరిస్తాను అన్నాడు. అలాంటి తల్లి ప్రేమ కూడా నేటి దినాల్లో ఏమైపోయింది తెలుసా? విషమైపోయిందండి. చాలాసార్లు వినకూడని విషయాలు మనం వింటూ ఉంటాం. బయట ప్రాంతాల్లో అక్కడెక్కడ జరుగుతున్న విషయాలండి. కుటుంబాల్లో ప్రేమ లేక, భర్తకు భార్యకు పడక, భార్య ఇతరులను ఆశ్రయించి పిల్లలు అవసరమైతే వారు మోజుపడిన వారి కొరకు పిల్లలు చంపేసిన పరిస్థితులు, వార్తలు కూడా మనం విన్నామండి. తల్లి ఏ విషయంలోనైనా నొచ్చుకుంటుందని బిడ్డల విషయంలో నొచ్చుకోదటండి. బిడ్డలు ఎంత కష్టపడినా, ఎంత కష్టపెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత ఏడ్పించినా ఆ పిల్లలను కనిన విధానం బట్టి పేగు బంధం అంటారు, కడుపు తీపి అంటారు, దాన్ని బట్టి తల్లి పిల్లల కొరకు ఎంతకైనా తెగించి ప్రయాసపడుతుంది. అలాంటి ప్రయాసపడినటువంటి ప్రేమలో కూడా నేడు చల్లారిపోయాయి. నేటి ఆధునిక యుగంలో మనం చూస్తున్నప్పుడు తల్లి ప్రేమ విషమయమైపోయిందండి. మొన్న హోలీ వచ్చింది. హోలీ రోజు ఒక చిన్న బాబు అండి, ఇంత చిన్న కుర్రాడు, మీరు చూసే ఉంటారు, సరదాగా వెళ్ళి వాళ్ళ నాన్నమ్మ అమ్మమ్మ తెలియదు కలర్ వేస్తాడు, రంగులు జల్లుతున్నాడు. వెళ్ళి వాళ్ళ ఆ బామ్మ మీద జల్లితే ఒకటి ఆమెకి ఇష్టమైతే కలర్స్ జల్లించుకోవాలి, లేదంటే పక్కకి వెళ్ళిపోవాలి. ఏం చేసింది తెలిసిన? మరుగుతున్న వేడి నీళ్ళు తెచ్చి వేసిందండి పైనుండి. ప్రేమ ఎక్కడుంది? ఈరోజు ఏమైపోయింది? స్త్రీ తన ఆలోచన, తన ప్రేమను ఎలా వ్యక్తపరచగలుగుతుంది? కఠినమైన పరిస్థితుల్లో మనం వస్తున్నాం. ఈరోజు ప్రియులరా, దేవుని వాక్యం అనే సత్యమును నిలబడితే, విధేయతను నిలబడితే జరుగుతున్న సంభవాలన్నిటిని కూడా గ్రహిస్తూ ఉంటాం. ఇలా ఎన్నెన్నో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా లేఖనములో ఆమె రెండవదిగా ఆమె యొక్క గుణం మనం విన్నాం. మొదటిది ఆమె ధైర్యవంతురాలని చెప్పి, అక్కడ పురుషులు మాత్రమే ఉండే స్థలంలోనికి వచ్చి తత్వజ్ఞానుల మధ్య నిలబడి దేవుని వాక్యాన్ని స్వీకరించింది. రెండవదిగా ఆమె సత్యాన్ని తెలుసుకుని సత్యాన్ని హత్తుకునేటువంటి స్త్రీగా ఆమె గురించి విన్నాం. మూడవ మాటగా ప్రియులరా, ఆమె ఎవరు అంటే ఒంటరి మహిళ అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. ఒంటరిగా ఉన్నది, ఎవరి సహాయం లేదు, కానీ నిర్ణయం మాత్రంగా స్వతంత్రంగా తీసుకుందండి. చాలా మంది ఒక విషయాన్ని వింటే, ఒక సత్యాన్ని వింటే దాని కొరకు ఏం చేస్తారంటే, నేను వాళ్ళని అడిగి చెప్తాను, వీళ్ళని అడిగి చెప్తాను అంటారు.
చాలాసార్లు మనమే కొన్నిసార్లు ఏం చేస్తున్నాం, మా అమ్మని ఇచ్చి ఇస్తాను, మా నాన్నని ఇచ్చి ఇస్తాను, నేను ఇంటికి వెళ్ళి వస్తానంటా ఉంటాం కొన్నిసార్లు. కానీ ఆమె ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఆమె విన్న సత్యం కొరకు నిలబడి ఆ సత్యాన్ని హృదయంలో హత్తుకుని వెంటనే నిర్ణయం తీసుకుందట. విశ్వాసములు నిలబడ్డది. ఆ విశ్వాసములో నిలబడిన విధానాన్ని బట్టి ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆమె ధమరి. నీ హృదయాన్ని సమర్పించాలి మొదట. వాక్యములో పరిపూర్ణమైన లోతుల్లోనికి నువ్వు వెళ్ళినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతా. ఏదైనా పరిపూర్ణంగా మనకు తెలిసేంత వరకు కూడా నిరాకరించకూడదు. ఈరోజు చాలా మంది అలాగే రాలేకపోతా ఉన్నారు. కానీ ఈ స్త్రీ వాటన్నిటిని అధిగమించి నిలవబడ్డది. ఆమె చెబుతా ఉంది, నేను ప్రభువును విశ్వసిస్తున్నాను, సత్యములో నిలవబడ్డాను, సత్యం కొరకు అనేక సంవత్సరాలుగా తర్కిస్తున్నాను, అన్వేషిస్తున్నాను, దాని కొరకు నేను పోరాడుతున్నాను, ఈరోజు ఆ సత్యం కొరకు నేను నిలవబడ్డా అని చెప్పి పౌలు భక్తుని ఆమె వెంబడిస్తున్నట్లుగా అక్కడ మనం లేఖనంలో చదువుతున్నాం. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకుని విశ్వసించి వారిలో ధమరి అనే ఒక స్త్రీ వీరితో కూడా ఉన్నది అని చెప్పి లేఖన భాగంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈమె ఎవరు అంటే చరిత్ర చెబుతూ ఉంది, విప్లవకారి అట. నిశ్శబ్ద విప్లవకారి. నిశ్శబ్దంగానే ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, కానీ సత్యం కొరకు పరితపించింది, ధైర్యంగా నిలవబడ్డది. ఆ సత్యం ఈరోజు ఆమెను స్వతంత్రాలుగా చేసింది. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా విన్న ఈ వాక్యం తెలుసుకున్న సత్యం కొరకు ప్రయాసపడడానికి ప్రయత్నం చేద్దాం. దమరి వంటి ధైర్యం కలిగిన భక్తి చేద్దాం. వాటి కృపా సమాధానం ప్రభు ఈ పగలి మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రాముఖ్యంగా నేటి దినాన్ని పురస్కరించుకుని ఈ మహిళల దినోత్సవం, ఈ ఉమెన్స్ డే, ఈ దినాన్ని పురస్కరించుకుని కొన్ని విషయాలు, ఒక స్త్రీని గురించి చెప్పాను. అనేక మంది పురుషులు నిలబడిన అత్యున్నతమైన సభ అరియోపగనే సభ, తత్వజ్ఞానులు తప్ప మరి ఎవ్వరు నిలబడిన సభ. అలాంటి సభ దగ్గర ఆమె నిలబడింది, ధైర్యంగా ఆ సువార్తను అంగీకరించింది, సత్యాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకుంది. ఈ మూడు విషయాలు తన జీవితంలో కనపరిచింది. ఈరోజు మనం కూడా కనపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మన రక్షణకర్తమైన తండ్రి, మీకు వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన ఈ గొప్ప ప్రేరణ బట్టి, ఈ స్వాతంత్రాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. మా స్త్రీలు కూడా చదువుకోవడానికి, మా కుటుంబీకులు, బిడ్డలు అయ్యా, మా యొక్క కుమార్తెలు, అక్క చెల్లెళ్ళు అయ్యా నాయన బిడ్డలు ఈ దినాన్ని ప్రభా అత్యున్నతమైన అభివృద్ధి అయ్యా, చదువు ప్రభా, విద్యను అభ్యసించడానికి అయ్యా, ఉన్నతమైన పదవులు అధిరోహించడానికి ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ విషయంలో అయా నీ సేవకులు, మిషనరీలను ప్రభు నాయన వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. విలియం కేరీ గారి ద్వారా, అలెగ్జాండర్ డఫ్ ద్వారా ప్రభు అనేకమైన సంస్కరణలు మీరు చేశారు తండ్రి. వారి జీవితం, వారి సేవా ఫలితం ప్రభా నేటి మా ఆడబిడ్డలకు ప్రభా ఓ గొప్ప అయ్యా చదువును, ఓ గొప్ప భవిష్యత్తును కలుగజేశాయి అయ్యా నాయన. అయ్యా నీ లేఖనంలో చెప్పినట్లుగా ఈ దినం మేము విన్నటువంటి మాటల్లో మేము తెలుసుకున్నాం ప్రభువా. అయ్యా దమరి జీవితం ఈరోజు మా అందరికి ఆదర్శకరంగా ఉంది. అట్టి అయ్యా తండ్రి భక్తి, ధైర్యం, స్వయం నిర్ణయం తీసుకునే కృప మా బిడ్డలందరికీ మీరు దయచేయమని, విన్న వాక్కులు 30 60 100 ఫలింప చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.